30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలంలో ఉన్న చీకటిపల్లి గ్రామంలో ఉన్నాను. ఇక్కడ వచ్చేసి మనతో మహిళలు అయితే ఉన్నారు. చాలా చెట్టు కింద ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు అమ్మ వాళ్ళంతా. ఏమ్మా బాగున్నారా? సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏందమ్మా మీకోసం వచ్చేసి మా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వస్తే మీకు బస్సు జర్నీ ఫ్రీ అన్నారు. అంటే బస్సులో టికెట్ లేకుండా అంటా ఉన్నారు. తర్వాత వచ్చేసేసి సిలిండర్లు ఒక 3 సిలిండర్లు ఇంటికి ఫ్రీ ఇస్తా అంటా ఉన్నారు సంవత్సరానికి. ఆయన చెప్పే అంటే నమ్మే విధంగా ఉందమ్మా? అంటే సాధ్యమేంటారు అది? అవును సార్, మేము మనస్ఫూర్తి నమ్ముతాం సార్. చంద్రబాబు నాయుడు చెప్పింది అంతా గ్యారెంటీ సార్. మేము ఈ 5 ఏళ్ళు ఇంకా ఏం పొందలేదు సార్. 5 ఏళ్ళు ఇంకా మాకు వచ్చిన ఇండ్లు పట్టాలు కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమేమి ముందో చెప్పిండాడో అదంతా గ్యారెంటీగా పొందుతాం సార్ మేము. అవును సార్. ఏమన్నా ఉద్యోగాలు వచ్చాయమ్మా? 5 ఏళ్ళు ఇంకా చదువుకొని ఒక ఎగ్జామ్లే ఒక ఉద్యోగంలో ఏమీ లేదు సార్. లేదు సార్. బాబు గారు వస్తే ఇవన్నీ చేస్తాడని నమ్మకం ఉంది సార్. మాకు మనస్ఫూర్తి మేము దేవుడిని నమ్మినట్లు నమ్మినాం. చేయను చేస్తాడు సార్ చంద్రబాబు నాయుడు. కుప్పం ప్రజలందరికీ కూడా బాబు గారు అంటే అంత అభిమానం. అంత చేసినాడు సార్. కాలేజీలు ఇంకా ఒక హాస్పిటల్ ఇంకా మా చిత్తూరు జిల్లాలో కుప్పానికి చేసినట్లు ఏడా చేయలేదు సార్. అట్లా అభివృద్ధి జరిగిందంటారా ఇక్కడ? సార్ ఓకే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదమ్మా, అంటే మేము మంచి సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చాము, అది ప్రతి ఇంటికి అందుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు ఈసారి మార్పు, మళ్ళీ అంటే కుప్పం ప్రజలు కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు. ఈసారి ఆయనను ఓడించి వైసీపీ అభ్యర్థి భరత్ని గెలిపిస్తారంటా ఉన్నారు వాళ్ళు. సార్ ఏమీ చేయలేదు సార్. వాళ్ళు 5 ఏళ్ళు ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళు అంతా చేసుకుంటారే కానీ మాకు వచ్చింటే కూడా మాకేమీ లేదు సార్. వాళ్ళు వచ్చిండే దాన్ని కూడా వాళ్ళు లేదు సార్. వాళ్ళ పార్టీ వాళ్ళే పంచుకోండి ఒక ఇంటి పత్ర ఏమీ లేదు సార్. ఈ సూపర్ 6 అంటా ఉన్నారు కదా, ఈ సూపర్ 6 ఇవన్నీ నమ్మే విధంగా ఉన్నాయా? ఇస్తారా బాబు గారు? సార్ ఇస్తారు సార్, ఖచ్చితంగా ఇస్తారు సార్. ఓకే ఓకే. ఇంకా ఏమేమో ఉంటాయి? అభివృద్ధి ఏం కావాలనుకుంటాం? మాకు అన్నీ కావాలా సార్, ఇండ్లు కావాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నేను కుప్పం నియోజకవర్గానికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చాము, అక్కడ ఇళ్ల స్థలాలు కూడా కేటాయించాము. వాళ్ళకి ఇచ్చుకున్నారు సార్. వాళ్ళకి ఇచ్చుకున్నారు సార్. అవును సార్. అదే గుడ్లు. మీరు ఒక పార్టీకి సంబంధించిన నార్మల్గా మామూలుగా సామాన్య తెలుగుదేశం పార్టీలు సార్. మాకు వాళ్ళు వచ్చి రోడ్లో వచ్చాక కూడా అరగతలేదు సార్. వాళ్ళకు మా చంద్రాన్ని అంటే మీరు తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి బాబు రావాలనుకుంటా ఉన్నారా? సార్ లేదు సార్, ఆయన కూడా వచ్చి మేలు చేసింటే ఆయన్నే కోరింటాం సార్. ఇంకా ఏం కావాలనుకుంటా ఉన్నారు? మీ గ్రామానికి అభివృద్ధి ఏం కావాలి? ఇంకా సార్ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మేము మగవాళ్ళ పైన ఆధారపడకుండా మేము ఆడవాళ్ళే అభివృద్ధి పొందుతాము. అన్నీ మంచిదే అని చేస్తారు. ఇంక జగన్మోహన్ రెడ్డి నుంచి మాకేం ఉపయోగం? సాధ్యమా? ఇప్పుడు 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు 55 ఏళ్ళకి ప్రతి నెల ఆడపిల్లలకి ప్రతి నెల కూడా 1500 ఇస్తా అంటా ఉన్నారు. ఎట్లయితుంది? ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు ఆయన ఇస్తూ ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారమ్మా, అది ఇస్తూ ఉంటేనే మీరు అనవసరంగా పంచి పెడతా ఉన్నారని చెప్పి టీడీపీలు తిట్టినారు. మరి ఈయన అదే చేస్తే ఎట్లా? లేదు సార్, మాకు గ్యారెంటీ ఉంది మా సార్ పైన. జగన్మోహన్ రెడ్డి మోసం చేసినట్లా మా సార్ చేయరు సార్. అనేసి అందరికి ఇచ్చినారు సార్. అందరికి ఇచ్చినారు సార్. వీళ్ళకి కూడదు వీళ్ళకి ఇవ్వాలా అనేసి ఏం లేదు సార్. అన్ని పార్టీ వాళ్ళకి అందరికి ఇచ్చినారు సార్. ఇప్పుడంతా అట్లా లేదు సార్. మాకు అమ్మ ఒడి అనేదే పడలేదు సార్. 2 మంది ఉన్నారు సార్. ఒకరికి కూడా పడలేదు సార్. మాకు కూడా 2 ఉన్నారు సార్. మాకు కూడా పడలేదు సార్. మా పిల్లలు కూడా 2 ఉన్నారు. ఒకటి ఇంజనీరింగ్ చదువుతాడు. వీళ్ళతో సంబంధం లేకుండా మీరు ఈ సచివాలయంకి వెళ్ళి అక్కడ అప్లై చేయాల్సింది. చేసినాం సార్. చేస్తే కూడా రాలేదు సార్. సత్వాలయంలో వాళ్ళు పెట్టిండే వాలంటీర్లు కూడా వాళ్ళ పార్టీనే ఎంచుకోండి సార్. వాళ్ళే పెట్టుకోండి. టైం కాబట్టి ఈ వాలంటరీ వ్యవస్థని కూడా కొంచెం బంద్ చేసేసారు. ఎందుకంటే ఎన్నికల సమయం కాబట్టి ఒక పార్టీకి ఇట్లా ఉంటా ఉన్నారని కొద్దిమంది కంప్లైంట్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇప్పుడు చేయట్లేదు. సో వాలంటీర్లు వచ్చి మామూలు పెన్షన్ ఇంటింటికి వచ్చి ఇస్తారు. పెన్షన్ మాత్రం ఇస్తారు సార్. రేషను ఇస్తారు సార్. ఇంక ఏమన్నా వేరే ఉంటే వాళ్ళోళ్ళకి పంచుకుంటారే కానీ ఈ తెలుగుదేశం పార్టీ అనేసి వాళ్ళు ఏమి ఇరు సార్. వాళ్ళు ఏమి ఇరు సార్. మా చంద్రబాబు నాయుడు వచ్చే వరకు మాకు ఇది లేదు సార్.
కుప్పంలో నేను చాలా వరకు కూడా చాలా మందితో మాట్లాడాను. ఎందుకంటే దాదాపుగా ఒక 1 వీక్ నుంచి కూడా ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించి నేను వెళ్తూ ఉన్నాను. దాదాపుగా అంటే ఈ టౌన్ కాకుండా కుప్పం మున్సిపాలిటీ రూరల్ కాకుండా ఒక 4 మండలాలు ఉన్నాయి. ఆ మండలాల్లో గ్రామాలను సందర్శిస్తూ ఉన్నాను. చాలా సంఖ్యలో మహిళలు అయితే చంద్రబాబు నాయుడు గారిని సొంత మనిషిలాగా, అంటే ఆయన మా ఇంట్లో వ్యక్తి అన్నట్లుగానే తీసుకుంటా ఉన్నారు. కానీ కాదమ్మా, వైసీపీ వాళ్ళు ఆయనకు అసలు ఇక్కడ ఇండ్లే లేదు, ఆయన లోకలే కాదు అంటా ఉన్నారు కదా. 30 ఏళ్ళ నుంచి 35 సంవత్సరాల నుంచి ఎందుకు ఇండ్లు కట్టుకోలేనా? ఎవరు సార్? చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు సార్ ప్రజలకు మేలు చేసుకొని ఉన్నాయి కానీ ఆయన మేలు ఏం చూసుకోలేదు సార్. చూసుకోలేదు సార్. సార్ ఒక లేడీస్ వచ్చి బ్యాంక్ చూడాలంటే బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వేయాలంటే మా చంద్రాన్ని వచ్చినాకనే సార్, సీమావులు ఇచ్చినాకనే సార్ ఒక ఆడిది ఒక మగోళ్ళ మీద ఒక మగ ఆధారపడకుండా సార్ ఒక బ్యాంకులో పోయి అకౌంట్లో డబ్బులు ఉంది అంటే చంద్రాన్ని ఇంకానే సార్. నిజమేమ్మా ఇది. ఎందుకంటే ఈ సీమా వాళ్ళది వచ్చేసేసి చాలా వరకు మనం కూడా వీడియో ఒకటి చేసాము, చాలామంది కూడా ఆ వీడియో చూశారు. ఏంటంటే ఏ ఉద్యోగం లేకపోయినా ఇంట్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బ్రతికేటట్లుగా నెలకు 30 నుంచి 50 వేలు సంపాదిస్తారంటమ్మా. నిజమే సార్? వస్తుంది సార్. మీకే నిన్న ఆవులు? మాకు ఉన్నాయి సార్, మాకు 2 ఉన్నాయి. ఈడుండే వాళ్ళకి అంతా ఉంది సార్. ఆవులు అంతా చంద్రాన్ని ఇచ్చిందే సార్. మేము దానికి ముందు మా భర్తలు డెవలప్ అయిందా ఇది? కుప్పం డెవలప్ అయింది. అవును సార్, దానికి ముందు మా డబ్బులు ఏమిటికన్నా కావాలంటే భర్తలు గింజుకుంటా అంటే సీమావులు రాగా మా అకౌంట్లో డబ్బులు ఉంది సార్. ఏం సాఫ్ట్వేర్ కంపెనీలు తెప్పిలేదు, ఆయన పరిశ్రమలు ఎక్కువ తెప్పిలేదు అంటారు కదా ఇక్కడ కుప్పానికి. అంతా చేసిండారు సార్, ఏం చేయలేదు సార్. కరెంటుతో ఇంకా బాత్రూములతో ఇంకా ఇండ్లతో ఇంకా రోడ్డుతో ఇంకా వాళ్ళు మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది లేదు, ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజ్, యూనివర్సిటీ అంతాను చంద్రబాబు గారు. మొత్తం మీద ఏంటంటే కుప్పం నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా బాబు గారిని గెలిపించుకుంటామంటున్నారు. మళ్ళీ అధికారం రావాలి అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన వస్తేనే అభివృద్ధి జరుగుతుంది, ఆయనకు అధికారం వస్తేనే అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పేసి కుప్పంలో ఉన్న మహిళలు అయితే చెప్తా ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.